క్షీర రుద్రతో ఫోన్ మాట్లాడిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి పడుకోవాలని రూమ్ లైట్ ఆఫ్ చేసింది. కానీ దాహం వేయడంతో నీళ్ళు తాగడానికి రూమ్ బయటికి వచ్చింది. హాల్లో చూసింది. అక్కడ వాళ్ళ నాన్న కనిపించలేదు. వెంటనే వాళ్ళమ్మ జానకి గారి గదిలోకి తొంగి చూసింది. జానకి గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నాన్న ఎక్కడికి వెళ్ళారు అని క్షీరకు అనుమానం వచ్చింది. బహుశా బయటికి వెళ్ళి ఉంటారేమో అనుకుని మళ్ళీ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. సరిగ్గా గంట తర్వాత ఇంటి ప్రధాన తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. శ్రీనివాస్ గారు వేగంగా లోపలికి వచ్చి క్షీర అని గట్టిగా పిలిచారు. ఆ తర్వాత జానకి అని కూడా గట్టిగా పిలిచారు. అరుపు వినగానే ఇద్దరూ గాబరాగా బయటకు వచ్చారు. ఏమైందండి అని జానకి గారు ఆందోళనగా అడిగారు. క్షీర కూడా అయోమయంగా తన తండ్రి ముఖం వైపు చూస్తుంది. శ్రీనివాస్ గారు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా జానకి, మన ముగ్గురు బట్టలు సర్దు, మనం ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని గంభీరంగా చెప్పారు. ఆ మాట విన్న క్షీర ఒకసారిగా షాక్కి గురైంది. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న, ఎందుకింత హడావుడిగా వెళ్తున్నాం అని అడిగింది. శ్రీనివాస్ గారు ఆమె వైపు చూడకుండా, అదంతా తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పింది చెయ్యి అని గట్టిగా అన్నారు. జానకి గారు కూడా కంగారుగా, ఏమైందండి, ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగారు. దానికి శ్రీనివాస్ గారు కోపంగా, చెప్పింది చెయ్యి అంతే అని గట్టిగా అరిచారు. ఆయన కోపం చూసి జానకి గారు మౌనంగా తలదించుకుని గదిలోకి వెళ్ళి బట్టలు సర్దడం ప్రారంభించారు. క్షీరకు మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. వెంటనే రుద్రకు ఫోన్ చేసి విషయం చెప్పాలని ఫోన్ తీసుకుంది. అంతలోనే శ్రీనివాస్ గారు ఆమె దగ్గరకు వచ్చి, క్షీర, ఫోన్ ఇవ్వు అని అన్నారు. క్షీర ఎందుకు నాన్న అని అడిగింది భయంగా. ఇవ్వమన్నానా అని ఆయన గట్టిగా చెప్పారు. క్షీర వణుకుతున్న చేతులతో తన ఫోన్ ఆయనకు ఇచ్చింది. శ్రీనివాస్ గారు ఫోన్ తీసుకుని ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. క్షీర కన్నీళ్ళు ఆపుకోలేక, నాన్న ఏమైంది, ఎందుకు ఇలా చేస్తారు, ప్లీజ్ నాన్న, ఒకసారి రుద్రతో మాట్లాడండి అంటూ బతిమాలింది. కానీ శ్రీనివాస్ గారు మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆ ఇంట్లో ఒక్కసారిగా భయం, నిశ్శబ్దం అలుముకున్నాయి. క్షీర ఇక ఏదైతే అదే అవుతుంది అని నిర్ణయించుకుంది. వెంటనే తన నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న అని కొంచెం గట్టిగా పిలిచింది. శ్రీనివాస్ గారు వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా ఆమె వైపు చూశారు. క్షీర ధైర్యం తెచ్చుకొని, మీరేమనుకున్నా నాకు పర్వాలేదు, కానీ నేను మాత్రం రాను. ఆ మాట వినగానే శ్రీనివాస్ గారి కోపం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎలాంటి ఆలోచన లేకుండా చెల్లుమని క్షీర చెంపపై గట్టిగా కొట్టారు. ఆ దెబ్బకు క్షీర తూలిపోతూ చెంపపై చేయి వేసుకుని కన్నీళ్లతో తన తండ్రి వైపు చూస్తూ నిలబడిపోయింది. శ్రీనివాస్ గారు కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, సరే రావద్దు, ఇక్కడే ఉండు, కాకపోతే రేపు ఉదయం కల్లా నా శవం ఉంటుంది నీ ఎదుట అని శ్రీనివాస్ గారు అన్నారు. శ్రీనివాస్ గారి ఆ చివరి మాట విన్న క్షీర గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. క్షీరకి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది. వెళ్ళి మంచం మీద కూర్చుని తలను గోడ కానించి ఆలోచనల్లో మునిగిపోయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు రుద్ర గారు ఏమనుకుంటారో, రేపు ఉదయం మా ఇంటికి వస్తే నేను ఇక్కడ లేనని తెలిసి ఎంత కంగారు పడతారో, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారా, లేక నా కోసం వెతుకుతారా, అసలు నన్ను కనుక్కోగలరా అని ఒక్కో ఆలోచన ఆమె మనసుని మరింత కలవరపెడుతోంది. రుద్ర గురించిన ప్రతి ఆలోచన ఆమె గుండెను మరింత భారంగా మార్చింది. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ గారు ఒక క్యాబ్ తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటి ముందు క్యాబ్ ఆగగానే ఆయన జానకి గారిని పిలిచారు. ఇద్దరూ కలిసి ఇంట్లోని లగేజ్ మొత్తం తీసుకొచ్చి క్యాబ్లో పెట్టారు. ఆ తర్వాత క్షీర మౌనంగా బయటకు వచ్చింది. తన బ్యాగ్ని చేతిలో పట్టుకొని భారమైన మనసుతో క్యాబ్ వైపు నడిచింది. శ్రీనివాస్ గారు ఇంటికి తాళం వేసి ఒకసారి ఆ ఇంటి వైపు బాధగా చూసి క్యాబ్ ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నారు. జానకి గారు వెనక సీట్లో కూర్చున్నారు. క్షీర కూడా నిశ్శబ్దంగా వెళ్ళి జానకి గారి పక్కనే కూర్చుంది. క్యాబ్ నెమ్మదిగా అక్కడి నుంచి కదిలింది. కొన్ని క్షణాల్లోనే
ఆ క్యాబ్ ఆ ఊరిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఆ రోజు క్షీర తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ను వదిలి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం రుద్ర చాలా ఎక్సైట్‌మెంట్‌తో నిద్రలేచాడు. ఎంత త్వరగా క్షీరను చూడాలనే ఆతృతతో. వెంటనే రెడీ అయ్యాడు. కారు కీస్ తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. కొద్దిసేపటికి క్షీర వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు. కారు నుంచి దిగిన రుద్ర చిరునవ్వుతో ఇంటివైపు నడిచాడు. కానీ ఇంటి గేటుకి తాళం వేసి ఉండడం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి ఇంటికి తాళం వేసి ఉంది అని మనసులో అనుకున్నాడు. వెంటనే క్షీరకు ఫోన్ చేశాడు. ద నెంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ చేశాడు. మళ్ళీ అదే సమాధానం. రుద్ర గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. వెంటనే పక్కింటి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక ముసలమ్మను అడిగాడు. అమ్మా, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. ఆ ముసలమ్మ నిట్టూర్చి, బాబు వాళ్ళు నిన్న రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంది. ఆ మాట విన్న రుద్ర ఒక క్షణం గుండె ఆగిపోయినట్టయింది. అక్కడే నిశ్చలంగా నిలబడిపోయాడు. క్షీర వెళ్ళిపోయిందనే నిజాన్ని అతని మనసు అంగీకరించలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మౌనంగా కారు ఎక్కి నేరుగా తన ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌కి చేరుకుని తన పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళాడు. డ్రాయర్‌లో ఉన్న మందు బాటిల్ తీసుకొని గడగడా తాగేశాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ, నమ్మలేని వేదన. క్షీర నాతో ఇలా ఎందుకు చేసింది? అంటే నన్ను మోసం చేసిందా? ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నానని నా వెంట తిరిగింది. అదంతా అబద్ధమా? అంటే నేను మోసపోయానా? అని బిగ్గరగా అరుస్తూ చేతిలో ఉన్న బాటిల్‌ను నేలకేసి బలంగా విసిరేశాడు. తన ఎదురుగా ఉన్న గాజు టేబుల్‌పై గట్టిగా పిడికిలి బిగించి కొట్టాడు. ఢామ్ అని ఆ దెబ్బకు గాజు టేబుల్ కూడా ముక్కలైపోయింది. పగిలిన గాజు ముక్కలు అతని చేతిలోకి లోతుగా గుచ్చుకున్నాయి. చేతి నిండా రక్తం కారడం మొదలైంది. నేలంతా రక్తపు మరకలతో నిండిపోయింది. కానీ ఆ నొప్పి కూడా అతనికి తెలియలేదు. క్షీర తనని వదిలి వెళ్ళిపోయిందనే బాధే అతన్ని పూర్తిగా విరిచేసింది. అలా గట్టిగా ఏడుస్తూ తనలో తానే కుమిలిపోతూ శక్తి అంతా కోల్పోయి అక్కడికక్కడే నేలపై సొమ్మసిల్లి పడిపోయాడు. రాజ్ శృతిని తన బైక్‌పై తీసుకొని బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికి ఒక అందమైన ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర బైక్ ఆపాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కిటికీ పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. రాజ్ 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికే ఐస్ క్రీమ్స్ వచ్చాయి. శృతి చిన్నపిల్లలా ఆనందంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంది. ఆమె ముఖమంతా అమాయకపు నవ్వుతో మెరిసిపోయింది. కానీ రాజ్ మాత్రం ఐస్ క్రీమ్ తినడం మర్చిపోయి ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నాడు. శృతి మాత్రం చిన్నపిల్లలా ఐస్ క్రీమ్ తింటూ తెలియకుండానే తన పెదవుల దగ్గర, బుగ్గలపై అంతా పూసుకుంది. అది చూసిన రాజ్ చిరునవ్వు నవ్వాడు. టేబుల్‌పై ఉన్న టిష్యూ తీసుకొని మెల్లగా ఆమె పెదవుల దగ్గర ఉన్న ఐస్ క్రీమ్‌ను తుడిచాడు. ఆ స్పర్శకు శృతి ఒక్కసారిగా అతని కళ్ళల్లోకి చూసింది. వెంటనే సిగ్గుతో తల దించుకొని చిన్నగా నవ్వుకుంది. రాజ్ కూడా ఆమెను చూసి నవ్వాడు. ఇద్దరూ ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. బయటకు రాగానే రాజ్ మెల్లగా శృతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. శృతి కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నెమ్మదిగా నడుస్తూ పార్కింగ్ వైపు వెళ్ళారు. అప్పుడే రాజ్ శృతి వైపు చూసి, శృతి, బీచ్‌కి వెళ్దామా అని చిరునవ్వుతో అడిగాడు. ఆ మాట విన్న శృతి మెరిసే కళ్ళతో రాజ్ వైపు చూసి సంతోషంగా తల ఊపింది. వెళ్దామని మెల్లగా చెప్పింది. ఇద్దరూ బీచ్ వైపు బయలుదేరారు. రాజ్ బీచ్‌కి కొంచెం దూరంలో బైక్ ఆపి శృతితో కలిసి బీచ్ వైపు నడిచాడు. బీచ్ కనిపించగానే శృతి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే చెప్పులు తీసి అలల దగ్గరకు పరిగెత్తింది. చిన్నపిల్లల అలల్లో కాళ్ళు తడుపుకుంటూ, నవ్వుతూ, నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటోంది. ఆమె నవ్వు, ఆమె అమాయకత్వం ఆ సాయంత్రపు అందాన్ని మరింత పెంచేశాయి. రాజ్ మాత్రం కొంచెం దూరంలో నిలబడి ఆమెనే రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు. ఆ క్షణంలో ప్రపంచమంతా
మర్చిపోయి అతని చూపు మొత్తం శృతి పైనే నిలిచిపోయింది. అలా ఎంతసేపు ఆమెను చూస్తూ ఉన్నాడో అతనికే తెలియదు. కొద్దిసేపటి తర్వాత రాజ్ మెల్లగా ఆమె దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాడు. శృతి వెనక్కి తిరిగి అతని వైపు చూడగానే రాజ్ ఆమె నడుము చుట్టూ మెల్లగా చేయి వేసి తనకు దగ్గరగా లాక్కున్నాడు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం అలముకుంది. వాళ్ళ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. రాజ్ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, ఇప్పుడు చెప్పవే, నేనంటే భయమా నీకు, లేక ఇష్టమా అని అడుగుతాడు రాజ్. రాజ్ కళ్ళల్లోకి చూడలేక వెంటనే తలదించుకుంది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడిపోయాయి. ఇది గమనించిన రాజ్ మెల్లగా ఆమె గడ్డం పట్టుకుని ఆమె ముఖాన్ని పైకి ఎత్తాడు. ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెప్పు అని ఆతృతగా అడిగాడు. శృతి మెల్లగా అతని కళ్ళలోకి చూసి, రాజుగారు, మీరంటే నాకు ఇష్టమే అని చెప్పి కాసేపు ఆగింది. కానీ అప్పుడప్పుడు మీరు కోపంగా అరుస్తారు, తిడతారు. అదే నాకు భయం. ఆ టైంలో మాత్రం మీరంటే చాలా భయమేస్తుంది అని నిజాయితీగా చెప్పింది. రాజ్ చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు. శృతి, కొన్ని ఇష్టాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు భరించాల్సి వస్తుంది. అది తప్పదు అని ప్రశాంతంగా అన్నాడు. శృతి అమాయకంగా అతని ముఖం వైపు చూస్తూ ఉంది. అవునా అని చిన్నపిల్లలా అడిగింది. రాజ్ చిరునవ్వు నవ్వి, అవును, మనకి నిజంగా ఎవరైనా ఇష్టమైతే వాళ్ళలోని చిన్న చిన్న కోపాలు, అలవాట్లు కూడా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం ఇంకా బలపడుతుంది. లేకపోతే మనకు ఇష్టమైన వాళ్ళే మనకు దూరమైపోతారు అని అంటాడు రాజ్. ఆ మాట విన్న శృతి ఒకసారిగా కంగారు పడింది. వెంటనే రాజ్ షర్ట్ను 2 చేతులతో పట్టుకుని, అయ్యో మధురాజ్ గారు, అలా అనొద్దు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఇక నుంచి మీ మీద కోపం పెట్టుకోను అని గాబరాగా చెప్పింది. ఆమె అమాయకత్వాన్ని చూసి రాజ్ ముఖంపై తెలియకుండానే ఓ మధురమైన చిరునవ్వు విరిసింది. రాజ్ బైక్ రైడ్ చేస్తుంటే శృతి మాత్రం చలి తట్టుకోలేక రాజ్ని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా చేసేసరికి రాజ్కి ఒక్కసారిగా గుండె సడి పెరిగిపోతుంది. ఆమె చెస్ట్ అతని వీపుకి తగిలేసరికి అతని ఫీలింగ్స్ బయటపడుతూ ఉంటాయి. అతను వెంటనే తన బైక్ని ఒక కొండపైన లోన్లీ ప్లేస్లో తీసుకెళ్ళి ఆపుతాడు. ఆమెని వెనుక నుంచి పట్టుకుని ముందుకు తెచ్చుకుంటాడు. ఆమె అతని ఎదురుగా కూర్చుంటుంది. ఆమె కాళ్ళని రాజ్ నడుము చుట్టూ వేయించుకుని ఆమె నడుము చుట్టూ రాజ్ చేతులు బిగిస్తాడు. రాజ్ శృతి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. శృతి మాత్రం తలదించుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. శృతి మళ్ళీ రాజు ముఖంలోకి చూసేలోగా రాజ్ శృతి ఎర్రటి పెదాలను అందుకుని స్మూత్గా ప్రేమతో కిస్ చేస్తూ ఉంటాడు.